అనగనగా ఒక ఉల్లిపాయంత ఊరు. ఆ ఊరిలో గుమ్మడికాయంత గుడిసె ఉంది. ఆ గుమ్మడికాయంత గుడిసెలో మునక్కాయంత ముసలమ్మ ఉండేది. ఆ మునక్కాయంత ముసలమ్మకి ముందు వెనక ఎవరు లేరు. ఆ ముసలమ్మకి ఉన్నదల్లా కాకరకాయంత కర్ర, గుమ్మడికాయంత గుడిసె, తన పనసకాయంత పొలం అంతే. అయితే ఆ మునక్కాయంత ముసలమ్మ ఆ పనసకాయంత పొలంలో ప్రతిరోజు కష్టపడి వ్యవసాయం చేసేది. ఒకరోజు కాకరకాయంత కర్రతో నేలను తవ్వుతుంటే టక్కనే శబ్దం వచ్చింది. ఆమె జాగ్రత్తగా మట్టి తీసి చూసింది. అక్కడ వంకాయంత వజ్రం మెరుస్తోంది. మునక్కాయంత ముసలమ్మ ఆశ్చర్యపోయి ఇది వంకాయంత విలువైన వజ్రం అయి ఉంటుంది అని అనుకుంది. ఆ వంకాయంత వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. ఇదంతా దొండకాయంత దొంగోడు కిటికీలోంచి చూస్తున్నాడు. రాత్రి అయ్యాక దొండకాయంత దొంగ నెమ్మదిగా వచ్చి తాటికాయంత తాళం పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని ఎత్తుకుపోయాడు. ఉదయం మునక్కాయంత ముసలమ్మ చూసేసరికి బీరకాయంత బీరువా తెరిచి ఉంది. ఆమె వెంటనే పొట్లకాయంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొట్లకాయంత పోలీస్కి కాకరకాయంత కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీపెక్కి లవంగం అంత లాఠీ పట్టుకొని బయలుదేరాడు. దొండకాయంత దొంగోడు అడవిదారిలో పారిపోతుంటే పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీపులో అతన్ని అడ్డగించి పట్టుకుంటాడు. పొట్లకాయంత పోలీసు ఆ వంకాయంత వజ్రాన్ని తెచ్చి మునక్కాయంత ముసలమ్మకి ఇచ్చాడు. తర్వాత పొట్లకాయంత పోలీసు దొండకాయంత దొంగని జాంకాయంత జైల్లో వేశాడు. మునక్కాయంత ముసలమ్మ ఆ వంకాయంత వజ్రాన్ని అమ్మి ఉల్లిపాయంత ఊరిలో బంగాళదుంపంత బావి తవ్వించింది. ఆ ఊరిలో పిల్లల కోసం పాలకూర అంత పాఠశాల కట్టించింది. మునక్కాయంత ముసలమ్మ చేసిన ఈ మంచి పని ఆ దొండకాయంత దొంగకి తెలిసింది. అప్పుడు ఆ దొండకాయంత దొంగ మనసు కూడా మారిపోయింది. వాడు జైలు నుంచి బయటకు వచ్చి మునక్కాయంత ముసలమ్మ కట్టించిన పాలకూర అంత పాఠశాలలో బెండకాయంత బెంచి మీద కూర్చొని సాయం చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఊరంతా సంతోషంగా ఉన్నారు. అందరూ కలిసి కరివేపాకంత కష్టాలను మర్చిపోయి మామిడి పడినంత తీయని జీవితాన్ని గడుపుతున్నారు. ముసలమ్మ ఊరి వారందరికీ జామకాయంత జిలేబీలు పంచింది. ఇంతటితో కథ సుఖాంతం. మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కథల ప్రయాణం.